రాష్ట్రంలోనే టేకు వనాలకు కేంద్రంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులను హతమార్చి వాటి చర్మాలతో సొమ్ము చేసుకునే దందా కొనసాగుతోంది. పెద్ద పులుల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో వాటి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో వన్యప్రాణులకు రక్షణ కొరవడుతోంది. ఇటీవల పెద్ద పులి చర్మం కేసులోనూ కొంతమంది అధికారుల పాత్ర ఉన్నట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ అడవుల్లో ఏడాది కిందట చిరుతపులి చర్మం లభించిన ఘటన మరొక ముందే తాజాగా పెద్ద పులిని హతమార్చి చర్మాన్ని రవాణా చేసే ఘటన అటవీ శాఖ డొల్లతనాన్ని బయటపెడుతోంది. కవ్వాల పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాక పెద్ద పులుల రాకనే లేదనుకున్న తరుణంలో ఏడాది క్రితం ఆ ప్రాంతంలో ఓ పెద్ద పులి సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాలోని దృశ్యాల ద్వారా తెలిసింది. ఆ దృశ్యాల అనంతరం మళ్లీ దాని ఆచూకీ కనిపించకపోవడానికి గల కారణాలపై దృష్టి సారించలేదని ఆ శాఖ అధికార వర్గాలే వెల్లడిస్తున్నాయి. తాజాగా పెద్ద పులి చర్మం అమ్మకానికి ఉందనే ప్రచారంతో ఈ నెల 5న ఇచ్చోడ సమీపంలో అది పట్టుబడింది. దీంతో మేల్కొన్న అటవీ శాఖ అధికారులు పులి మరణంపై విచారణ ప్రారంభించారు. ఇప్పుడు యాక్చువల్గా నిన్ననే మనం క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పటికున్న ప్రాథమిక సమాచారం మేరకైతే విద్యుత్ షాక్తోనే చనిపోయిందని చెప్పి భావిస్తున్నాము. కాకపోతే ఫర్దర్గా దాని ఇప్పుడు ఉన్న మన స్కిన్ని డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సిసిఎంబి కానీ ల్యాకోన్స్ కానీ ఇటువంటి ఆర్గనైజేషన్స్ పంపించి దాన్ని అనాలిసిస్ చేస్తే మనకి కరెక్ట్ దానికి మృతికి కారణమైంది ఏంటి అనేది మనకి 100% తెలవడానికి అవకాశం ఉంది. అటవీ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం వేటగాళ్లకు, అక్రమ కలప స్మగ్లర్లకు అనుకూలంగా మారింది. ఏడాదిన్నర కిందట కాగజ్ నగర్, జన్నారం ప్రాంతాల్లో పులి చర్మం, గోళ్ల స్మగ్లింగ్ లో అధికారుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమైనా విచారణ జరపడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. తాజాగా పెంబి అటవీ ప్రాంతంలో పెద్ద పులిని హతమార్చి చర్మాన్ని విక్రయించిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న గుగ్లావత్ ప్రకాష్ పై నిర్మల్ జిల్లా పెంబి అటవీ అధికారి హఫీజుద్దీన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ స్మగ్లింగ్ విషయం బయటకు పొక్కడంతో హఫీజుద్దీన్ ను సస్పెండ్ చేశారు. పెద్ద పులిని హతమార్చిన కేసులోనూ విచారణ జరిపి అక్రమాల్లో భాగస్వాములైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డివిజన్ అధికారి పేర్కొంటున్నారు. ఎవరన్నా ఉంటే మాత్రం మా ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పేర్ చేయరండి. ఎందుకంటే మా అటవీ శాఖ అధికారులుగా మా ప్రథమ కర్తవ్యం అటవీని, అడవిలో ఉండే వన్యప్రాణులని, అటవీ సంపదని సంరక్షించడం. అట్లా సంరక్షించకపోగా ఇంకా అటవీ నేరాల్లో ఇన్వాల్వ్ కావడం అంటే అది చాలా పెద్ద నేరం కిందికి వస్తుంది. కాబట్టి కఠినమైన చర్యలు మా ఉన్నతాధికారులు మా మీద తీసుకోవడం జరుగుతుందండి. అటువంటి తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం. అటవీ శాఖలో అధికారులు సిబ్బంది కొరత అటవీ పర్యవేక్షణ లోపానికి ఒక కారణంగా భావిస్తున్నారు. పులిని హతమారిస్తే 7 ఏళ్ల జైలు శిక్ష ఉంటుందనే భయాన్ని ప్రచారం చేయడంలో అధికారులు విఫలమయ్యారని వ్యక్తమవుతుంది.